తన నటనతో తమిళ, తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు సీనియర్ నటుడు నాజర్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుమారుడికి గతంలో జరిగిన యాక్సిడెంట్ రోజులను గుర్తు చేసుకున్నారు. యాక్సిడెంట్ వల్ల తన కుమారుడు 14 రోజులు కోమాలో ఉన్నట్టు తెలిపారు. స్పృహలోకి వచ్చాక తల్లిదండ్రుల పేర్లు కాకుండా విజయ్ పేరు చెప్పినట్టు వివరించారు. 2014లో యాక్సిడెంట్ జరిగినట్టు తెలిపారు. వారి జీవితాలను తమిళ స్టార్ హీరో విజయ్ ఎంత ప్రభావితం చేశారో వెల్లడించారు. నా కుమారుడికి జరిగిన యాక్సిడెంట్ ఎంతో బాధాకరం. అయితే అతడు బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అయితే అతడు ఆ ప్రమాదం నుంచి ధైర్యంగా బయటకు వచ్చాడు. అతడు విజయ్ కు వీరాభిమాని. తరచూ దళపతిని అనుకరిస్తూ ఉంటాడు. అలా చేయటమే యాక్సిడెంట్ సమయంలో అతడి జ్ఞాపక శక్తిని నిలిపింది. కోమాలో నుంచి స్పృహలోకి రాగానే మా పేర్లు చెబుతాడేమో అనుకున్నాం, కానీ విజయ్ పేరు చెప్పాడు. వైద్యులు విజయ్ సినిమాలను, పాటలను చూపారు. అతడిలో వచ్చే మార్పులను గమనించాం. ఈ విషయం తెలుసుకున్న విజయ్ మా అబ్బాయిని కలిశారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. మా అబ్బాయికి ఇష్టమైన సంగీత వాయిద్యాన్ని విజయ్ గిఫ్ట్గా ఇచ్చాడు. అందుకే విజయ్ ఎప్పటికీ నాకు ప్రత్యేకం. ఆయన మా జీవితాల్లో ప్రత్యేక పాత్ర పోషించారు. ఇక విజయ్ చివరిసారి వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ది గోట్లో నటించారు. ఈ ఏడాది విడుదలైన హిట్ చిత్రాల జాబితాలో ఇది నిలిచింది. ప్రస్తుతం ఆయన వినోద్ దర్శకత్వంలో దళపతి 69 చేస్తున్నారు. దీని తర్వాత రాజకీయాల్లో మరింత బిజీ కానుండటంతో ఇదే చివరి చిత్రమని ప్రచారం జరుగుతోంది. ది టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ అనే ట్యాగ్ లైన్తో ఇది రానుంది. వచ్చే ఏడాది అక్టోబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ గత కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తమిళగ వెట్రి కళగం అనే పార్టీని ఆయన స్థాపించారు. ఈ క్రమంలోనే ఆయన సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. దళపతి 69 తర్వాత ఆయన సినిమాలు చేయరని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఆయన అభిమానులు ఓవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు భావోద్వేగానికి గురవుతున్నారు.